ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా! మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ వాక్యము ధ్యానించుచుండగా నీ వాక్యపు వెలుగులోంచి ఆశ కలిగినటువంటి మా ప్రాణాలను తృప్తిపరచమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 50వ కీర్తన 17వ చరణము. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. ఈ మాటలు మనము గమనించినట్లయితే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. మానవ జీవితంలో అనేక సార్లు మనము తప్పిదాలు చేస్తూ ఉంటాము. అయితే ఆ తప్పిదములు చేసినప్పుడు ఆ తప్పిదాలను బట్టి మనము దిద్దుబాటు చేసుకోవలసినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అయితే చాలా సందర్భాలలో మన తప్పును ఒప్పుకుని మనల్ని ఆ యొక్క తప్పును దిద్దుకోవటానికి మనము ఇష్టపడతా ఉండము. ఇక్కడ వాక్యాన్ని గమనించినట్లయితే దిద్దుబాటు నీకు అసహ్యము కదా. మన యొక్క తప్పిదములు, మన యొక్క అపరాధములను బట్టి, మన యొక్క పొరపాట్లను బట్టి ఆ దిద్దుబాటు చేసుకోవటం అనేది నీకు అసహ్యము కదా అంటా ఉన్నాడు. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. ఆ యొక్క దేవుని యొక్క మాటల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే వెనుకకు త్రోసివేస్తూ ఉంటాము. ఎందుకంటే మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నాము కాబట్టి మనము శరీరానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాము. శరీరము ఆత్మ మీద ప్రభావము చూపిస్తూ ఉంటది. శరీరము ఆత్మ మీద ఆత్మని డామినేట్ చేస్తూ ఉంటది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మన తప్పిదములు చేసినప్పుడు, మనం పొరపాట్లు చేసినప్పుడు ఆ యొక్క ఆ యొక్క దిద్దుబాటు అంటే ఆ తప్పును ఒప్పుకోవటానికి మనము ఇష్టపడతా ఉండము. ఆ యొక్క పొరపాటుని ఒప్పుకోవటానికి మనము ఇష్టపడతా ఉండము. నేనెందుకు అలా చేయాలి? నేనెందుకు ఒప్పుకోవాలి అని ఆలోచన చేసి దేవుని యొక్క మాటను ఏం చేస్తామంటే వెనకకు త్రోసివేస్తూ ఉంటాము. అయితే అది మన విశ్వాస జీవితానికి ఎంత మాత్రము మంచిది కాదు. ఈ మాటలింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, శరీరానుసారంగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన తప్పును, మన యొక్క తప్పిదమును, మన యొక్క అపరాధమును, మన యొక్క పాపములను మనము దిద్దుబాటు చేసుకునే వారిగా ఉండాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా ఉండాలి. దేవుని మాటను అంగీకరించే వారిగా ఉండాలి. అంతేకాని ఆ మాటను వెనకకు త్రోసివేయకూడదు. ఎందుకంటే దేవుని మాట సత్యము. దేవుని మాట మన జీవితాలను మారుస్తది. మన బ్రతుకులను మారుస్తది. కాబట్టి ఆయన మాటను త్రోసివేసినట్లయితే అది మనకి ఎంత మాత్రము ఆశీర్వాదము కాదు. మనము దిద్దుబాటు చేసుకునే వారిగా ఉండాలి. ప్రతి క్షణము, ప్రతి నిమిషము మనం మనం మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు మనము చూసినట్లయితే శరీరానుసారంగా, ఈ లోకానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటాము. కాబట్టి ప్రతి దినము, ప్రతి క్షణము మనము దిద్దుబాటు చేసుకునే వారిగా ఉండాలి. మన యొక్క పొరపాట్లను, మన యొక్క తప్పులను, మన యొక్క పాపములను ఒప్పుకుని విడిచిపెట్టే వారిగా ఉండాలి. మనం ఎప్పుడు విడిచిపెట్టగలము అంటే ఆయన మాటను మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆయన మాటను మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు మనము పాపము చేయటానికి ఇష్టపడము. మనము తప్పు చేయటానికి ఇష్టపడము. ఎప్పుడు మన జీవితంలో ఆయన మాట లేనప్పుడు, మన హృదయములో ఆయన వాక్యము లేనప్పుడు మనము తప్పు చేయటానికి వేగిరపడతా ఉంటాము. దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడకుండా ఉంటాము. ఎప్పుడైతే ఆయన వాక్యము చేత మనము నింపబడ్డామో, ఆయన మాటకు మనం లోబడి జీవిస్తామో అప్పుడు మనము దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడతా ఉంటాం. కాబట్టి ఈ మాటలింటిన ప్రియ సహోదరి, సహోదరుడా, మన యొక్క అపరాధములను, మన యొక్క తప్పిదములను మనము దిద్దుబాటు చేసుకునే వారిగా ఉండాలి. మనము దిద్దుబాటు చేసుకోవటానికి అసహ్యపడకూడదు.
మనము దిద్దుబాటు చేసుకున్నామంటే అది మన జీవితాలకి ఆశీర్వాదకరముగా ఉంటది. కాబట్టి ఈ మాటలిన్నటువంటి మనమందరము కూడా మన తప్పిదములను, మన అపరాధములను, మన తప్పులను దిద్దుబాటు చేసుకొని ఆయన మాటను అంగీకరించి, ఆయన మాటను త్రోసివేయకుండా, ఆయన మాట ప్రకారం మనం జీవించినట్లయితే అది మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక.